ఉల్లి ఫరక. ఉల్లి పొరక. ముందు కింద ఈ ప్లేట్ ఇది ఉంటుంది. ఇవి కాళ్ళు ఏంటంటే ఇలా సన్నగా కోసుకోవాలి. నువ్వు కోసాక మళ్ళీ కోసి పెట్టాను. ఊరికే నేను నేర్చుకోవాలి కదా. ఓకే, కొద్దిగా కట్ చేసి చూపించు. చాలు ఇక కాళ్ళు. అక్కడ పిండి ఉంటుంది బట్రా. ఇదేం పిండి అంటే ఇడ్లీ పిండి. వావ్. ఆ ఇడ్లీ పిండి కాస్త పులిసిన తర్వాత పునుగులు వేసుకుంటే బాగుంటాయి. ఇంకా ఉన్నాయి చూడు అక్కడ పట్రా. ప్లేట్ ఉంది చూడు. ఓకే, ఇందులో ఏం చేస్తా అంటే శనగపప్పు నానబెట్టిన అది కూడా నానబెట్టింది. కరివేపాకు, తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వేసేయి. జీలకర్ర, సోడా ఉప్పు, మామూలు ఉప్పు వేయి. ఇంగు వేసేయి. మైదా పిండి ఉంది చూడు. తర్వాత బియ్య పిండి కొద్దిగా వేయి. ఇప్పుడు ఏం చేయాలంటే అన్నీ మళ్ళీ పిండి కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్లి పొరక కూడా దీంట్లో వేసుకోవాలి. దాన్ని ఒక 5 నిమిషాలు అలా వదిలేసాయి. బాబాయ్, నూనె కాగింది, చక్కగా పునుగులు వేసాయి. అవి వేగినవి కొంచెం తీసేసి చెప్తా. తీసేసి మళ్ళీ అన్నీ వేస్తాం కదా, ఇంకో వాయి వేస్తాం కదా. చేసినాక మొత్తం కలిపి ఒకసారి వేసుకుంటాం. ఇప్పుడు ఇంకో వాయి. ఇవి కూడా వేగిన తర్వాత అన్నీ కలిపి ఒకసారి వేపేస్తే చక్కగా రెడీ అయిపోతాయి. అబ్బాయి, కాలిపోయినాయి బాగా, తీసేసి. ఉల్లి పరక పునుగులు. ఒక బేసిన్లో ఇడ్లీ పిండి తీసుకొని నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, సోడా, ఉప్పు, ఇంగువ, మైదా పిండి, బియ్య పిండి, ఉల్లి పొరక వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పునుగుల్లాగా వేసి సగం వేగాక వాటిని తీసేసి చివరిగా అన్నీ వేసుకొని నూనెలో కాల్చుకుంటే ఉల్లి పొరక పునుగులు రెడీ.